మూవీ స్టార్టింగ్లో మన హీరోయిన్ అయితే చూపిస్తారు. మన హీరోయిన్ అయితే నార్మల్ గర్ల్ అయితే కాదు, తనకైతే సూపర్ న్యాచురల్ పవర్స్ అయితే ఉంటాయన్నమాట. అయితే తనకి గాడ్ అయితే ఒక పనిని అయితే ఇచ్చాడనమాట. ఆ పని ఏంటంటే ఒక విలన్ రేపొద్దున ఫ్యూచర్లో తన వల్ల ఈ వరల్డ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయిద్ది. తనైతే ఇప్పుడు ఒక పిల్లోడు రూపంలో ఉన్నాడు. తనని నువ్వే ఎలాగైనా ఒక మంచి దారిలో తీసుకువెళ్ళాలి అని చెప్పేసి గాడ్ అయితే హీరోయిన్కి అయితే చెప్తారు. దానివల్ల మన హీరోయిన్ కూడా ఆ పిల్లోడి దగ్గరికి అయితే వస్తుంది. ఈ పిల్లవాడి మాటలు చిన్న పిల్లోడు కన్నా తన మాటలు ఒక పెద్దవాడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడతాడు. అలాగే తన బ్రెయిన్ కూడా ఒక పెద్దవాడు ఎలా ఆలోచిస్తాడో అలా అయితే ఆలోచిస్తాడు. ఈ పిల్లోడి పేరు వచ్చి షిన్ అంటాడు, మా మమ్మీ నన్ను అయితే చిన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయింది. అయితే నువ్వు నన్ను అడాప్ట్ చేసుకున్నావు, నువ్వు నన్ను ఎలా చూసుకుంటావో నాకు తెలీదు అని చెప్పేసి షిన్ అయితే అంటాడు. హీరోయిన్ అంటుంది, నేను ఒక గుడ్ మదర్లా అయితే నిన్ను నేను చూసుకుంటాను అని చెప్పేసి షిన్కి అయితే చెప్తుంది. ఇంకా షిన్ అంటాడు, సరే ఇదంతా కాదు, ఇప్పుడు నైట్ అవుతుంది కదా, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇంకా షిన్ అయితే అంటాడు. సరే అని చెప్పేసి ఇంకా హీరోయిన్ కూడా అంటుంది. ఇంకా షిన్ అయితే ఒక దాని మీద అయితే నుంచుని అన్ని సామాన్లు పడుతూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న ఒక బాక్స్ అయితే పడిపోతూ ఉంటుంది. తనకు తెలుసు, కానీ తను ఏమనుకుంటాడంటే మా అమ్మే అంటే అదే నా స్టెప్ మదరే నన్ను మంచిదైతే నన్ను వచ్చి కాపాడిద్ది అని చెప్పేసి అనుకుని తన పడిపోతాడనమాట. అయితే హీరోయిన్ ఏమో వచ్చి పట్టుకుని పక్కన నుంచోబెడుతుంది. ఇంకేమంటుందంటే, నువ్వు చిన్నపిల్లోడివి, ఇలాంటి వర్క్స్ అయితే చేయకూడదు, చిన్నపిల్లోడు ఎప్పటికీ ఆడుకోవాలి అని చెప్పేసి ఇంక హీరోయిన్ చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్తుంది. చిన్న అయితే ఎంత మంచిగా ఉందాం అనుకున్నా తనలో ఉన్న ఒక విలన్ థాట్స్ అయితే వస్తూనే ఉంటాయి. వీడు ఇలా ఆలోచిస్తూ ఉండగా మన హీరోయిన్ అయితే రాదనమాట. ఇంకా కొంతసేపట్లో అయితే వస్తుంది. వచ్చిందని ఇంకా హీరోయిన్ అయితే పిలుస్తుంది. బాన్ అయితే చాలా వీక్గా అక్కడైతే కూర్చుని ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది, ఏంటి తిరిగి ఆకలి వేస్తే ఇంత వీక్గా పక్కన కూర్చుంటాడా అని చెప్పేసి అని ఇంకా దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా చిన్న అంటాడు, నువ్వేంటి వెనక్కి తిరిగి వచ్చావా అని చెప్పేసానంటే, నువ్వు నా కొడుకువి, నా కొడుకు ఇక్కడ ఉంటే నేను ఎక్కడికి వదిలేసి వెళ్ళిపోతాను, నీకు ఆకలి వేస్తుంది అని చెప్పేసి నేను ఫుడ్ తీసుకువచ్చాను అని, నీకు ఒకవేళ ఆ ఫుడ్ కానీ నచ్చకపోతే నేను వేరేదైనా తీసుకొస్తాను, అలాగే ఇక్కడ నీకు బట్టలు కూడా పెట్టాను, ఈ బట్టలు కూడా ఒకసారి ట్రై చేయి అని చెప్పేసి హీరోయిన్ అయితే ఉంటుంది. ఇంకా షిన్కి అయితే హీరోయిన్ మీద బ్యాడ్ ఒపీనియన్ పోయి చాలా గుడ్ ఒపీనియన్ వస్తుంది. ఇంకా షిన్ అయితే అనుకుంటాడు తిన మంచి అమ్మే అని చెప్పేసి. అలాగే హీరోయిన్ ఉంటుంది, సరే నువ్వు త్వరగా రెడీ అయితే మనం కలిసి వర్క్ వెళ్దాం అని చెప్పేసి అనగానే అప్పుడు షిన్ అయితే షాక్ అయ్యి, ఏంటి వర్క్ అంటున్నావు అప్పుడేనా అని అంటే, అప్పుడు హీరోయిన్ అంటుంది, వర్క్ అంటే ఏమీ కొంచెం ఈజీ వర్కే, అంటే ఫుడ్ డెలివరీ చేయడమే, నువ్వు నాతో ఉంటే నేను నిన్ను చూసుకోగలను కదా నీకేం కాకుండా అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా షిన్ కూడా సరే అని చెప్పేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి ఫుడ్ డెలివరీ చేస్తానికైతే వెళ్తారు. అక్కడ ఒక మెయిన్ లీడ్ అయితే చూపిస్తారు. తినెవరో కాదు, మన హీరో అనమాట. ఇంకా హీరోని చూడగానే హీరోయిన్ మనసులో అనుకుంటుంది, తిన నన్ను చాలా డేస్ అయింది వదిలేసి అని చెప్పేసి అనుకుంటుంది. అలాగే హీరో కూడా ఈ పిల్లోడిని హీరోయిన్తో చూసి తిన పిల్లోడు కాదనుకుంటా అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు ఇంకా హీరోయిన్ అయితే ఫుడ్ డెలివరీ చేసి అక్కడి నుంచి వెళ్తుంటే ఇంకా అయితే ఏమనుకుంటాడంటే, తిన మా ఇద్దరి మధ్యలో వస్తే తిన కన్ఫామ్గా చంపేస్తాను, బికాస్ ఎందుకంటే మా మమ్మీకి ఎవరు క్లోజ్ అయితే నేను ఊరుకోను, నేను ఒక్కడనే క్లోజ్గా ఉండాలి మా మమ్మీతో అని చెప్పేసి ఇంకా పిల్లోడైతే అనుకుంటాడు. ఇంకా హీరో ఏమనుకుంటాడంటే, ఒకవేళ తినే మా ఇద్దరు బిడ్డ అయితే నేనైతే నా పిల్లోడికి దూరంగా ఉండను, నేను ఎలాగైనా నా పిల్లోడిని బాగా చూసుకోవాలి, తినను కూడా బాగా చూసుకోవాలి అని చెప్పేసి హీరో అనుకుని వాళ్ళ అసిస్టెంట్కి అయితే కాల్ చేసి హీరోయిన్ గురించి అలాగే షిన్ గురించి వీళ్ళిద్దరి గురించి అయితే చెప్తాడనమాట. ఆ పిల్లవాడు నాకు హీరోయిన్కి పుట్టిన కొడుకా కాదా అని చెప్పేసి ఇంకా అసిస్టెంట్ని అయితే కాల్ చేసి కనుక్కోమంటాడు. షిన్ అయితే హీరోయిన్ దగ్గరికి వస్తాడు. హీరోయిన్ అంటుంది, ఏంట్రా ఈ టైంలో పడుకోకుండా నా దగ్గరికి వచ్చావనంటే, అప్పుడు షిన్ అంటాడు, నాకు నిద్ర పట్టట్లేదు, నేను నీతో పడుకుంటాను అని చెప్పేసానంటే, సరే రా పడుకో అని చెప్పేసి బెడ్ మీద అయితే పడుకోబెట్టుకుంటుంది. ఇంకా షిన్ ఏమంటాడంటే, ఈరోజు మనం ఒక వ్యక్తిని చూసాం కదా అని చెప్పేసానంటే, అవును అని అంటుంది. మన ఇద్దరి మధ్యలోకి తన రాకూడదు అని చెప్పేసి నువ్వు ఫస్ట్ ప్రామిస్ చేయి అనగానే, సరే తన ఎప్పటికీ రాడు, మనకైనా ఫాదర్ అవసరం ఇప్పుడు దాకా రాలేదు, ఇంకా రాదు కూడా అని చెప్పేసి హీరోయిన్ అయితే చెప్తుంది. హీరోని చూపిస్తారు. ఇంకా వాళ్ళ అసిస్టెంట్ ఏమంటారంటే, ఆ షిన్ మీ కొడుకే అని చెప్పాను. కానీ అప్పుడు హీరో అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. అలాగే ఏమనుకుంటాడంటే, నేను ఇన్ని రోజులు మనం విడిపోయి ఉన్నాము, అప్పుడు దాకా
నేను నీ లైఫ్లోకి రాలేదు, కానీ ఇప్పుడు నుంచి నేను నీ లైఫ్లోకి వస్తాను. ఎందుకంటే నా కొడుకు నీ దగ్గర ఉన్నాడు, నిన్ను నా కొడుకుని బాగా చూసుకోవడమే నా పని అని చెప్పేసి ఇంకా హీరో ఏమో పబ్కి అయితే వెళ్తాడు. అక్కడే మన హీరోయిన్ ఉంటుంది. బట్ హీరోయిన్ అయితే హీరో అని తెలియదు. హీరోయిన్ అయితే కొంచెం మత్తులో ఉంటుంది. హీరోయిన్ అంటుంది, ఇంత హ్యాండ్సమ్ అబ్బాయిని నేను ఎక్కడా చూడలేదు అనగానే ఇంకా హీరో అంటాడు, ఒకసారి నన్ను ఒక్క లుక్ ఇచ్చి చూడు, నేనెవరో నీకు తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా హీరో అంటాడు. హీరోయిన్ ఏమో ఇంకా హీరో అని తెలుసుకుని, సరే నా పిల్లోడికి నాకు దూరంగా ఉండవు, నువ్వు నా పిల్లోడి దగ్గరికి నువ్వు రాకు అని చెప్పేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. హీరోకి అయితే అసలు తినేం ఏం మాట్లాడుతుంది అని చెప్పేసి అన్న షాక్లోనే ఉంటాడు. ఇంకా కార్లో కూర్చుని రా ఎక్కువ అని అంటే అప్పుడు హీరోయిన్ ఎక్కదు. ఇంకా హీరో ఎంత మటుకు ఫోర్స్ చేస్తాం వల్ల హీరోయిన్ అయితే కార్ ఎక్కుతుంది. ఇంకా ఆ కార్లో అయితే ఒక డ్రైవర్ ఉంటాడు. తనైతే హీరోయిన్ ఇలా అడుగుతూ ఉంటాడు, మీరు మీ పిల్లోడు బయట ఉంటున్నారేంటి, మీకు ఫ్యామిలీ లేదా అంటే అప్పుడు హీరోయిన్ అంటుంది, నేను నా ఫ్యామిలీని వదిలేసి వచ్చేసాను, అలాగే నేను ఇప్పుడు ఈ మధ్యనే నేను ఫుడ్ డెలివరీ చేస్తున్నాను అని చెప్పి హీరోయిన్ అంటే, మరి నీ హస్బెండ్ని వదిలేసారా అని అంటే, నా హస్బెండ్ని వదిలేసాను కానీ నేను ఎప్పుడు దాకా డ్రైవర్స్ ఇవ్వలేదు, ఎందుకంటే నేను మనీ గురించి డైవర్స్ ఇచ్చే అమ్మాయిని కాదు, ఎందుకంటే నా హస్బెండ్ దగ్గర చాలా మనీ ఉన్నాయి, బట్ నాకు ఆ మనీ వద్దు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా హీరో అయితే అలాగా క్లోజ్గా అవుతాడనమాట. ఇంకా హీరోయిన్ ఏమంటుందంటే, సరే నా గురించి నా పిల్లడు చేస్తూ ఉంటాడు, ఇంకా నీతో అయితే నేను రాలేను, ఇంకా నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను అని చెప్పేసి హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్తుంది. ఇంకా హీరో అయితే ఆ డ్రైవర్తో ఉంటాడు, ఇక్కడి నుంచి నువ్వు పనిలోకి రాక్కర్లేదు, నా కంపెనీకి నువ్వేం అవసరం లేదు అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. మార్నింగ్ చూపిస్తారు. ఇంకా షిన్ అయితే స్కూల్ దగ్గర దింపడానికి అయితే హీరోయిన్ వెళ్తుంది. షిన్కి అయితే ఫస్ట్ డే అనమాట స్కూల్లో. అలాగే అక్కడికి ఒక టీచర్ అయితే వస్తుంది. ఇంకా ఆ టీచర్కి అయితే షిన్ గురించి మొత్తం తెలుసు, తను ఒక ఏలియన్ను, తన నుంచి కొంచెం పిల్లల్ని దూరంగా పెట్టాలి అని చెప్పేసి ఈ టీచర్ అయితే అనుకుంటుంది మనసులో. ఇంకా షిన్ అయితే లోపలికైతే తీసుకువెళ్తుందనమాట. ఇంకా ఇదంతా మన హీరో అయితే దూరం నుంచి చూస్తూ ఉంటారు. హీరో అసిస్టెంట్ ఏమంటాడంటే, మేడం చాలా మంచిగా ఉన్నారు, ఆవిడ పర్సనాలిటీ కూడా చాలా మంచిగా ఉన్నారు, ఇంకా ఆవిడ చాలా మంచిది అనుకుంటా అని చెప్పేసి ఇంక ఈ అసిస్టెంట్ అయితే అంటాడు. స్కూల్ అయితే అయిపోతుంది. హీరోయిన్ అయితే షిన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. షిన్ అయితే పరిగెత్తుకుంటూ వస్తాడు. అలాగే హీరోయిన్ అడుగుతుంది, స్కూల్ ఎలా ఉందిరా అంటే, స్కూల్ చాలా బాగుంది మా అని చెప్పేసి షిన్ అయితే అంటాడు. అక్కడికైతే ఒక పిల్ల వచ్చి బొమ్మ ఇస్తుంది. అలాగే ఇంకో పిల్లోడు వచ్చి ఇంకో బొమ్మ ఇస్తారు. అయితే ఏమో హీరోయిన్ అడుగుతుంది, ఇదేంటి ఇలాగ టాయ్స్ ఇస్తున్నారేంటి నీకు అని చెప్పేసానంటే, వాళ్ళకి నా నుంచి ఏదో కావాలంట, బట్ నేనైతే ఇవ్వను అని చెప్పాను, కానీ వాళ్ళు నాకు టాయ్స్ ఇస్తున్నారు, నేను ఒక ఫ్రెండ్గా వాళ్ళకి నచ్చానంట అని చెప్పేసి షిన్ అయితే అంటాడు. వీళ్ళిద్దరూ కలిసి ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇంకా పబ్లో చూపిస్తారు. పబ్లో అయితే హీరోయిన్ ఏమో ఫుల్గా తాగేస్తూ ఉంటుంది. అక్కడికి మన హీరో అయితే వస్తాడు. ఇంకా హీరోయిన్ అలా చూసి ఇంకా హీరో మీద అయితే పడిపోతుంది. హీరో ఏమో ఒక హోటల్ రూమ్లోకి అయితే తీసుకువెళ్తాడనమాట. ఇంక హీరోయిన్ మార్నింగ్ లేచి చూడంగానే హీరోయిన్ ఏమో హీరో మీద పడుకుని ఉంటుంది. ఇంకా వెంటనే లేచిపోతుంది. ఇంకా హీరో అంటాడు, ఏంటి తప్పించుకోవాలని చూస్తున్నావా, ఇప్పుడు నువ్వు ఇంతలా చేసావు కాబట్టి నాకు కాంపెన్సేషన్ కావాలి అని చెప్పేసానంటే, నీకు ఎంత కావాలంటే అంత మనీ ఇస్తాను అనగానే, ఏంటి మనీయా, నాకు మనీ వద్దు, నువ్వు ఒకరోజు నాకు పర్సనల్ సెక్రటరీగా ఉండు అని చెప్పేసానంటే, ఏంటి పర్సనల్ సెక్రటరీగానా, నేను సచ్చినా ఉండను అనగానే, సరే అయితే ఉండుకు, అయితే నాకు 500 మిలియన్ యూన్స్ ఇచ్చాయని చెప్పేసి అనగానే అప్పుడు హీరోయిన్ అయితే, ఏంటి 5 మిలియనా, నా దగ్గర సచిన లేవరా బాబు అని చెప్పేసి అనుకొని, సరే నేనైతే పర్సనల్ అసిస్టెంట్గా ఉంటాను అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, ఇష్టం లేకపోయినా. మన హీరోయిన్ అయితే ఇంటికైతే వెళ్తుందనమాట. ఇంకా వెళ్ళంగానే షిన్ అయితే శాండ్విచ్ని అయితే ప్రిపేర్ చేసి ఉంటాడు. అది కూడా ఆ శాండ్విచ్లో చిల్లీ పెట్టేసి, ఇంకా దేనికంటే అది జస్ట్ ఫర్ పనిష్మెంట్ అనమాట. ఇంకా హీరోయిన్కి అదంతా తెలుసు. హీరోయిన్ అయితే చాలా టైం సారీ చెప్తుంది. బట్ షిన్ అయితే ఫస్ట్ నువ్వు తిను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ అయితే మనస్ఫూర్తిగా సారీ చెప్తుంది. ఇంకా షిన్ అంటాడు, సరే అయితే ఇక నుంచి ఇంటికి లేట్గా రాకు, నువ్వు త్వరగా టైంకి రా అని చెప్పేసి ఇంకా షిన్ అయితే అంటాడు. సరే అని చెప్పి ఇంకా హీరోయిన్ కూడా అంటుంది. అక్కడున్న బ్రేక్ఫాస్ట్ని అయితే డస్ట్బిన్లో పడేసి ఇంకా మంచి బ్రేక్ఫాస్ట్ అయితే హీరోయిన్కి అయితే ఇస్తాడనమాట. ఇచ్చి ఇంకోమా తిను అని చెప్పేసి ఇంకా షిన్ అయితే అంటాడు. హీరోయిన్ అయితే, వామ్మో ఈడు చాలా పెద్ద కంతరిగాడే అని చెప్పేసి హీరోయిన్ అయితే అనుకుంటుంది. హీరోయిన్ అయితే
ఇంకా వర్క్ చేస్తానికైతే వెళ్తుందనమాట. ఇంకా హీరో వెనకాలే నుంచుంటాడు. హీరోయిన్ ఏమో తను గుద్దుకొని ఉంటుంది. ఇంకా హీరో ఏమో అలా చూస్తాడు. హీరోయిన్ అంటుంది ఐఎమ్ సో సారీ అని చెప్పేసి అంటుంది. అలాగే ఈరోజు నేను పర్సనల్ అసిస్టెంట్గా ఒక్కరోజు చేయబోతున్నాను కాబట్టి నా డ్యూటీ ఏంటి చెప్పు అనగానే, నీ డ్యూటీ వచ్చేసి వెళ్ళి నాకు కాఫీ తీసుకురా అని చెప్పేసి అనగానే హీరోయిన్ కూడా సరే అని చెప్పి కాఫీ ప్రిపేర్ చేస్తానికైతే వెళ్తుంది. అక్కడ ఇంకో అసిస్టెంట్ అయితే ఉంటాడనమాట. వాడిని అడుగుతుంది ఇక్కడ కాఫీ ఎక్కడుంది అని చెప్పేసానంటే వాడు చెప్తాడు. తర్వాత ఏమంటాడంటే నేను హెల్ప్ చేయమంటావా నన్ను అని చెప్పేసానంటే హీరోయిన్ అయితే వద్దు అని చెప్పేసి చెప్తుంది. అలా మాట్లాడుతూ దాంట్లో అయితే పెప్పర్ అయితే కలుపుతుందనమాట. ఇంకా అసిస్టెంట్ చూడనమాట. ఇంకా వాడితో అయితే మాట్లాడుతూ ఉంటుంది. అక్కడికే మన హీరో అయితే వస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి హీరో అనగానే అక్కడ ఇంకో అసిస్టెంట్ ఉన్నాడు కదా, వాడంటాడు బాస్ నేను ప్రెసిడెంట్ వైఫ్తో మాట్లాడుతున్నాను అని చెప్పేసి అనగానే ఇంకా హీరోయిన్ ఏమో ఇంకా హీరోని గట్టిగా పట్టుకుని రే ఏంట్రా అందరికీ చెప్పేశావా నువ్వు మన గురించి, నీ నోరు ఎక్కడ ఉండదా అని చెప్పేసి లోపలికైతే తీసుకువెళ్ళిపోగానే ఇంకా హీరోని అలా చూస్తూ ఉంటుంది. హీరో ఏమో ఏం మాట్లాడు. ఇంకేమంటుందంటే నాకు కొంచెం పని ఉంది, నేను బయటకు వెళ్ళి వస్తాను ఒక 5 minutes అని చెప్పేసి బయటకైతే వెళ్తుంది. హీరోయిన్ 5 minutes పని ఉంది కదా, ఆ పని ఏంటంటే చికెన్ తినడమే అనమాట. ఇంకా అక్కడికి ఆ హీరో వాళ్ళ తమ్ముడు వస్తాడు. వచ్చి నువ్వెవరివే ఇక్కడ ఆఫీస్లో తింటున్నావు, నీకు రూల్స్ తెలీదా అని చెప్పేసి అది మొత్తం కింద పడేస్తాడు. ఇంకా హీరోయిన్ కోపం వచ్చి గట్టిగా ముక్కు మీద ఒకటి ఇస్తుంది, అంతే రక్తం అలా వస్తుంది. అబ్బా అని చెప్పేసి ఇక వీడైతే అనుకుంటాడు. ఇంకా హీరోయిన్ అంటుంది నువ్వెవడరా ఫస్ట్ అని చెప్పేసి అనగానే అక్కడికి సెక్రటరీ వచ్చేసి ప్లీజ్ మ్యామ్ మీరు స్టాప్ ఇట్, ప్లీజ్ మీరు గొడవ పడకండి అని చెప్పేసానంటే వస్తే ఆగవే అని చెప్పేసి మళ్ళీ వీడైతే చేపట్టుకుంటాడు హీరోయిన్ది. వీడిది ఒక్కటి తిన్నది పడలేదనుకుంటా, ఇంకా కావాలనుకుంటా, అందుకే కొట్టించుకుంటున్నాడు. ఇంకా హీరోయిన్ ఇంకోసారి కొడుతుంది. అక్కడికి హీరో వస్తాడు. హీరోయిన్ అంటుంది ఇలా చేసినందుకు నాకు 200 ఇవ్వాలి అని చెప్పేసి అనగానే అప్పుడు వాళ్ళ తమ్ముడు ఫోన్ తీసి నొక్కుతుంటే అప్పుడు హీరో అయితే తనకి 2 million అయితే వేస్తాడనమాట. హీరోయిన్ అంటుంది ఏంటి ఇంత మనీ వేసావు, నాకు అక్కర్లేదు అనగానే లేదు ఇది కాంపెన్సేషన్కి నువ్వు తీసుకో అని చెప్పేసి అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే నా టైం అయింది నేను ఇంక వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే షిన్ గురించి గుర్తు తెచ్చుకుంటుంది. ఇంకా హీరో అంటాడు ఏంటి ఎక్కడ టైం అయింది అని చెప్పేసి ఇంకా హీరోయిన్ పట్టుకుని లోపలికైతే తీసుకువెళ్తాడు. హీరోయిన్ అయితే షిన్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా షిన్ అంటాడు ఏంటి ఇంత లేట్ అయిపోయింది అని చెప్పేసానంటే కొంచెం వర్క్ ఎక్కువైంది అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. లేదు నువ్వేదో జంక్ ఫుడ్ తినే ఉంటావు కదా బయట అని చెప్పేసి ఇంకా స్మెల్ అయితే చూస్తూ ఉంటాడు. హీరోయిన్కి అయితే ఇరిటేటింగ్ వస్తుంది. బట్ అర్థం చేసుకునేమంటుందంటే నేను ఈరోజు కొంచెం వర్క్ ఎక్కువయ్యి లేట్గా వచ్చాను, అంతకు మించి ఏం లేదు అనగానే అప్పుడు షిన్ అంటాడు ఇదంతా నీ హెల్త్ గురించే నేను చూస్తున్నాను, అంతమించి ఏం లేదు మా అని చెప్పేసి ఇంకా షిన్ అయితే అంటాడు. కట్ చేస్తే ఒక వ్యక్తిని చూపిస్తారు. ఈయనైతే హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటాడు. బాక్సింగ్కి అయితే ఫామ్ అయితే ఇస్తాడనమాట. హీరోయిన్ ఏమో వద్దు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే పక్కకు వెళ్తుంది. ఇంకా హీరో అయితే ఇదంతా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో తింటూ ఉంటుంది. ఇంకా హీరో అంటారు రే నేను చెప్పాను కదా ఇక్కడ తినద్దు అని చెప్పేసి ఆఫీస్లో అనగానే మర్చిపోయానని చెప్పేసి ఇంకా తిండేమో పక్కన పెట్టి హీరోకేమో వాటర్ కావాలా అని చెప్పేసి అయితే అడుగుద్ది. హీరో ఏమో అనగానే ఇంకా ఆ వాటర్ని అయితే ఇలా ఇస్తూ హీరో మీద కావాలని పోసేసి ఓ సారీ అని చెప్పేసి ఇంకా అదైతే తుడుస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరైతే అట్లా క్లోజ్ అవ్వగానే అక్కడికి ఎవరో వస్తారన్నమాట ఆఫీస్లోకి వ్యక్తి. వీళ్ళిద్దరిని చూసి అయితే తప్పుగా అనుకుంటారు. అప్పుడు హీరోయిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటుంది. బట్ వాడైతే తప్పుగా అనుకుని రాంగ్ టర్మ్లో వచ్చాను అని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ అయితే సిగ్గుపడి అక్కడి నుంచి అయితే బయటకైతే వెళ్ళిపోతుంది. తనంటాడు మీ ఇద్దరి మధ్యన అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసానంటే అప్పుడు హీరో అంటాడు నీ పని నువ్వు చూసుకుంటే మంచిదిరా, నీ వర్క్ నువ్వు చూసుకో అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. ఇంకా సీన్ అయితే చేంజ్ అవుతుంది. హీరోయిన్ అయితే షిన్ దగ్గరకు మళ్ళీ వెళ్తుంది. ఇంకా షిన్ అంటాడు మా ఈ రోజు కూడా ఎందుకు లేట్ అయిందంటే కొంచెం పని ఉందిరా మన గురించే కదా అని చెప్పేసి అనగానే సరే మా అని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి పడుకో నాకు కొంచెం పని ఉంది అని చెప్పేసి హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళగానే హీరోయిన్ దాంట్లో ఫోన్లో బాక్సింగ్ ఫామ్ అయితే చూస్తాడనమాట. ఆ ఫామ్ మన హీరో కూడా దాంట్లోనే ఉండుంటాడు. హీరో తరపున అడుగుంటారన్నమాట. అయితే ఏమో హీరోకి అయితే షిన్ అయితే కాల్ చేస్తాడు. కాల్ చేసి ఏంటి అసలు మా మమ్మీతో ఏం పని అని చెప్పేసానంటే మీ మమ్మీతో మాకేం పని అంటే బాక్సింగ్ కాంపిటీషను, మీ మమ్మీ మా కంపెనీలో పని చేయని అంటుంది అనగానే ఆగు నీకు రేపు పొద్దున వచ్చి నీతో నేను మాట్లాడతాను అని చెప్పేసి ఇంకా షిన్ అయితే అంటాడు. ఇంకా మార్నింగ్ అయితే మన హీరో కాల్ చేసి నువ్వేం మాట్లాడకు తనతో బాక్సింగ్ గురించి కూడా నువ్వు చెప్పకు ప్లీజ్ అని చెప్పేసి అయితే అంటుంది. హీరోయిన్ అయితే కాఫీలో డ్రగ్స్ అయితే కలిపిచ్చి హీరోకి అయితే ఇస్తుంది. ఇవ్వగానే హీరో అయితే కళ్ళు తిరిగి పడిపోతాడు. హీరోయిన్ ఏమో
వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కాంట్రాక్ట్ని అయితే చింపేసి, అలాగే హీరో దగ్గర ఉన్న మనీ ఒక 5,000,000 అయితే తన అకౌంట్లోకి వేసేసుకుంటుంది. అండ్ అలాగే అంటుంది, యాజ్ ఎ మదర్గా నేను ఇది చేశానని చెప్పేసి అనుకుంటుంది. ఇంక హీరోకి అయితే మెలకు వస్తుంది. అప్పటికి హీరోయిన్ అయితే వెళ్ళిపోతుంది. ఈ సెక్రటరీ అయితే అసలు ఏం జరిగిందో మొత్తం చెప్తాడన్నమాట. ఇంకా వాళ్ళ తమ్ముడైతే వస్తాడనమాట. ఇంకా హీరోకి అయితే కాల్ వస్తుంది, ఇలాగ ఒక పిల్లోడు మీ గురించి కింద వెయిట్ చేస్తున్నారు అనగానే, ఆ పిల్లోడు ఎవరో కాదు, తర్వాత షిన్ అనమాట. ఇంకా షిన్ అయితే లోపలికైతే వస్తాడు. ఇంకా షిన్ రాగానే వాళ్ళ అదే హీరో వాళ్ళ తమ్ముడు అయితే చూసి మురిసిపోతాడు. ఇంకా వీళ్ళిద్దరూ అయితే బయటకు అయితే వెళ్తారన్నమాట. ఇంకా షిన్ ఏమో అంటాడు, మా మమ్మీకి నాకు నువ్వు దూరంగా ఉండు అని చెప్పేస్తానంటే, అప్పుడు హీరో అంటాడు, నువ్వు సరిగా మాట్లాడు, నేను నీ ఫాదర్ని, అలాగే నేను మీ నుంచి ఎందుకు దూరంగా ఉంటాను అని చెప్పేసి అనగానే, అప్పుడు షిన్ అయితే లేదు నువ్వు మా లైఫ్లోకి వస్తావే మాకు ఇష్టం లేదు అని చెప్పేసి అనగానే, అప్పుడు హీరోకి అయితే ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా షిన్ అయితే ఇంకా డిస్రెస్పెక్టెడ్గా మాట్లాడతాడు. ఇంకా హీరోకేమో ఫుల్ కోపం వచ్చేసి, నువ్వు అసలు ఇక్కడి నుంచి ఇలా మాట్లాడుకో అనగానే ఇంకా చిన్న చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా హీరో ఏమో వాళ్ళ తమ్ముడికి ఆ కార్ని ఫాలో అవ్వు అని చెప్పేసి ఇంకా అంటాడు. అయితే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయి హీరో వాళ్ళ తమ్ముడిని అయితే పోలీసులకి అయితే చెప్పేసి ఇలా అంటాడు, తిన నన్ను ఫాలో చేస్తూ వస్తున్నాడు, నన్ను కిడ్నాప్ చేయబోతున్నాడు, తన దగ్గర నుంచి నేను తప్పించుకున్నాను అని చెప్పేసి భలే నాటకం ఆడతాడు. అయితే ఆ రోజు మొత్తం ఏం జరిగిందో హీరోయిన్కి అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ అయితే నువ్వు మంచి పని చేసావు అని చెప్పేసి అని అంటుంది. ఇంకా చిన్న అంటాడు, నేను కిడ్నాప్ అయ్యానని నేను బాధపడలేదు, కానీ నేను బాధపడింది దేనికంటే, నేను ఒకవేళ కిడ్నాప్ అయితే నేను నిన్ను అసలు చూడలేను కదా అని చెప్పేసి భయపడ్డాను అని చెప్పేసి చిన్న హీరోయిన్ అంటుంది, నేనున్నంత వరకు నిన్నెవరు కిడ్నాప్ చేయలేరు, అండ్ అలాగే మన ఇద్దరిని ఎవరు వేరు చేయలేరు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ అయితే పడుకుంటారు. మన హీరోయిన్ అయితే చూపిస్తారు. చిన్న అయితే హీరోకి కాల్ చేసి, నువ్వు మా మమ్మీని దొంగ అనుకుంటున్నావు కదా, సరే నీ మనీని మొత్తం నేను వెనక్కి తిరిగి వేసేస్తున్నాను, నువ్వు మా మమ్మీని దొంగ అనేది అనడం ఆపు, అలాగే మా మమ్మీ మంచిది అని చెప్పేసి చిన్న అయితే అంటాడు. ఇవన్నీ మాటలిని హీరోకి అయితే కొంచెం నవ్వు వస్తుంది. ఇంకా హీరోయిన్ ఏమో మార్నింగే ఫోన్లో మెసేజ్ చూసి, ఏంటి నా మనీ మొత్తం ఖాళీ అయిపోయినాయి, చూసావా నా మనీ మొత్తం అయిపోయినాయి అని చెప్పి షిన్కి చూపించగానే షిన్ అయితే నాకేం తెలుసు అని అంటాడు. ఇంకా హీరోయిన్కి అర్థమైపోయి, షిన్ నువ్వే చేసావు కదా, ఎందుకు ఇలా చేసావు, ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు అనగానే, అప్పుడు షిన్ అంటాడు, మన దొంగతనం చేసిన డబ్బులు మనకు అక్కర్లేదు, మనం కష్టపడి సంపాదిస్తే డబ్బులు వస్తాయమా అని చెప్పేసి ఇంకా షిన్ అయితే అంటాడు. హీరోయిన్ కూడా సరే అంటుంది. ఇంకా స్కూల్లో దింపడానికి అయితే వెళ్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ అంటుంది, రే నువ్వు ఎలాగైనా చదువుకోవాలి, అండ్ అలాగే బాగా తిను, బాగా చదువుకో, నా సపోర్ట్ నీకు ఎప్పటికీ ఉంటుంది అని చెప్పేసి హీరోయిన్ అయితే చెప్తూ ఉంటుంది. సరే మా బాయ్ అని చెప్పేసి షిన్ అయితే అంటాడు. ఒక అమ్మాయిని చూపిస్తారు, తన పేరు నాన్సీ అనమాట. తనే మన హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ అనమాట. ఇంకా తినైతే అనుకుంటుంది, ఈ అమ్మాయి చనిపోయింది అనుకున్నాను, బట్ ఇంకా బతికే ఉంది అని చెప్పేసి వాళ్ళ మదర్కి ఫోన్ చేసి, నువ్వు ఇప్పుడు దాకా నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదని చెప్పి నువ్వు అడుగుతున్నావు కదా, ఎందుకంటే నీకు తెలుసు ఒక మనిషి వల్ల అని చెప్పేసి, ఇప్పుడు ఆ మనిషే నాకు దొరికింది అని చెప్పేసి డాన్స్ అయితే అంటుంది. ఇక్కడ మన హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ అయితే జంక్ ఫుడ్ అయితే తింటూ ఉంటుంది. అయితే ఇంకా అనుకుంటుంది, టైం అవుతుంది, నేను వెంటనే షిన్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటుండే. అక్కడికైతే నాన్సీ వస్తుంది. నాన్సీ వచ్చి, ఏంటి నువ్వు ఇంకా బతికే ఉన్నావా, నీలాంటిది ఎప్పుడో చచ్చిపోయింది అనుకున్నానే అని చెప్పేసి నాన్సీ అంటుంటే, ఇంకా హీరోయిన్కి ఏమో వాళ్ళ సిస్టర్ చేసిన, తనకి ఏమైతే చేసిందో అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అంటే చాలా హింసించింది అనమాట నాన్సీ హీరోయిన్ని. ఇంకా హీరోయిన్ అయితే తన మాటలు ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వచ్చేద్దాం అనుకుంటే, ఇంకా నాన్సీ అయితే వదిలిపెట్టదనమాట. ఇంకా వదిలిపెట్టపోయేసరికి ఇంకా హీరోయిన్ అయితే ఇంకోసారి నా లైఫ్లోకి కానీ నా మ్యాటర్స్ కానీ వస్తే నిన్ను చంపేస్తా చెప్తున్నా, నువ్వు కొంచెం దూరంగా ఉండు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది. ఇంకా స్కూల్ అయితే వదిలిపెడతారు. చిన్న అయితే అక్కడికి వస్తాడు. వచ్చగానే ఇంకా కొంతమంది అయితే తనైతే కిడ్నాప్ చేసేస్తారు. అక్కడ టీచర్ ఏమో షాక్ అయిపోయి ఫస్ట్ ఏమంటుందంటే, మీరు త్వరగా పోలీసులకు ఫోన్ చేయండి, నేను వాళ్ళ మదర్కి ఫోన్ చేస్తానని చెప్పేసి హీరోయిన్కి అయితే కాల్ చేస్తుంది. మ్యామ్ ఎలాగా అని చెప్పేసానంటే, అప్పుడు హీరోయిన్ అంటుంది, సరే మ్యామ్ నేను వస్తున్నాను అని చెప్పేసానంటే, కాదు మ్యామ్ ఇలాగా మీ పిల్లోడిని ఎవరో కిడ్నాప్ చేశారనగానే ఇంకా హీరోయిన్కి అయితే చాలా టెన్షన్ వేసిపోయి అక్కడికైతే వచ్చేస్తుంది.
ఇంకా షిన్నేమో ఆ కిడ్నాపర్స్తో మాట్లాడుతారు. మిమ్మల్ని ఎవరు పంపించారు చెప్పండి, వాళ్ళకన్నా నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను, నన్ను వదిలేయండి అని చెప్పేసి షిన్ అంటే, ఏంటి ఈ పిల్లోడు మనకి మనీ ఇస్తారంట, అసలు చూడరా మరీ ఫన్నీగా ఉంది కదా అని చెప్పేసి కిడ్నాపర్స్ అయితే అంటూ ఉంటారు. అప్పుడు షిన్ అయితే ఫన్నీ కాదు నిజము, అలాగే నాకు ఇప్పుడు కొంచెం వాష్రూమ్ వస్తుంది, ప్లీజ్ నన్ను వదిలేండి, కార్ ఆపండి అనగానే సరే అని చెప్పి కార్ అయితే వాళ్ళిద్దరూ ఆపుతారు. ఇంకా షిన్ అయితే పెప్పర్ స్ప్రే అయితే వాళ్ళ మొహం మీద కొడతాడనమాట. కొట్టి అక్కడి నుంచి అయితే పరిగెత్తుకుంటూ ఒక బిల్డింగ్లోకి అయితే వెళ్తారు. ఇంక హీరోయిన్ అయితే ఆ లొకేషన్లోకి వస్తుంది. అది ఈ విషయం మొత్తం హీరో అండ్ అలాగే వాళ్ళ అసిస్టెంట్కి అయితే తెలుస్తుంది అన్నమాట. వాళ్ళు కూడా వస్తారు. ఇక ఈ కిడ్నాపర్స్ అయితే రే ఆగురా, నిన్ను ఎలాగైనా ఈరోజు చంపేస్తాను అని చెప్పేసానంటే అప్పుడు షిన్ అంటాడు, సర్లే ఆగు, అంతేం కంగారు పడిపోకనగానే అక్కడికైతే మన హీరోయిన్ అయితే వస్తుంది. హీరోయిన్ చూసి షిన్ అయితే మా అని చెప్పేసి అంటాడు. బట్ హీరోయిన్ అయితే ఏం పలకదు. ఇంకా ఆ కిడ్నాపర్స్ అంటే ఏంటి మీ మదరా అని చెప్పేసి అని ఇంకా వీళ్ళు కూడా ఫైట్కి అయితే వచ్చేసరికి హీరోయిన్ అయితే ఒక్క దెబ్బ కొట్టంగానే ఒక్కడైతే కింద పడిపోయి అక్క నేనైతే ఏం చేయలేదక్క మీ పిల్లోడిని, నిజంగా అక్క నాదే తప్పక్క, ప్లీజ్ అక్క మీ పిల్లోడిని తీసుకెళ్ళిపోక్క ప్లీజ్ అక్క అని చెప్పేసి అనగానే ఈ ఫైటింగ్ మొత్తం షిన్ చూసి అయితే షాక్ అవుతాడు. హీరోయిన్ అండ్ అలాగే షిన్ వీళ్ళిద్దరూ అయితే ఇంటికి వెళ్తారు. ఇంకా షిన్తో అయితే హీరోయిన్ మాట్లాడదు. అయితే ఇంకా హీరోయిన్ అంటుంది, ఇంకోసారి నువ్వు కానీ ఈ నా డిసిషన్స్లో వేలు పెట్టకు, అండ్ అలాగే నువ్వు పిల్లోడిలానే ఉండు, నీకు ఎంత డేంజరో నీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అనగానే ఇంకా షిన్ అయితే అంటాడు, అమ్మ నువ్వు నాకు దూరం అవుతామో అని చాలా భయం వేసింది మా అని చెప్పేసి ఇంకా ఏడుస్తూ ఉంటే పాపం హగ్ చేసుకుంటుంది. ఎంత క్యూట్గా పెట్టాడు కదా ఫేస్. ఇంకా హీరోయిన్ అయితే అనుకుంటుంది, నా పిల్లోడిని ఎవరైతే టచ్ చేశారో వాడిని మాత్రం వదిలిపెట్టను అని చెప్పేసి అనుకుని ఇంకా మార్నింగ్ అయితే బాక్సింగ్ దగ్గర అయితే చూపిస్తారు. బాక్సింగ్ దగ్గరికి వెళ్ళి ఫుల్గా కొడుతుంది. అలాగే అంటుంది, ఇంకా ఎవరైనా మీ దాంట్లో మొగలు ఉన్నారా పంపించి కొడతానని చెప్పేసి అనగానే ఇదంతా హీరో చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. అలాగే అంటాడు, నీకు ఈరోజు కొంచెం ఫ్రీయేనా, నీతో కొంచెం మాట్లాడతాను అనగానే సరే అని చెప్పి హీరోయిన్ అడుగుతుంది, అసలు నువ్వు ఏంటి నన్ను ఇంకా షిన్ని మా ఇద్దరి మీద ఎందుకు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అని అంటే అప్పుడు హీరో అంటాడు, నేను ఎందుకని ఇంట్రెస్ట్ చూపిస్తున్నానంటే నిన్ను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అలాగే నిన్ను మళ్ళీ నా లైఫ్లోకి తెచ్చుకోవాలనుకుంటున్నాను, నాకు ఇంకో ఛాన్స్ ఇస్తామని ఎదురు చూస్తున్నానని చెప్పేసి అనగానే ఇంకా హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయ్యి ఏమంటుందంటే, నేను తర్వాత చెప్తాను నీకు ఆన్సర్ అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ ఏమో కూర్చుని ఉంటుంది. తనకైతే ఒక క్రెడిట్ కార్డు అనేది ఒక లాకెట్ అయితే హీరో అయితే పంపించి ఉంటాడు. ఇంకా కాల్ చేసి ఆ క్రెడిట్ కార్డ్ పిన్ నెంబర్ అయితే చెప్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా హీరో ఏమో ఫారెన్ అయితే ఒక పని మీద వెళ్తున్నాడు. అయితే వాళ్ళ తమ్ముడు అంటాడు, మరి వదినకి చెప్పావా అని అంటే నేనేం చెప్పలేదు అని చెప్పేసి ఇంకా హీరో అయితే చెప్తాడు. అయితే ఇంకా హీరోయిన్ చూస్తానికి హీరో వాళ్ళ ఫ్రెండ్ అయితే వస్తాడనమాట. వచ్చి హీరోయిన్తో కొంచెం బాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ అయితే ఏం మాట్లాడదు. సో డైరెక్ట్గా హీరో అయితే ఆ జిమ్ బాక్సింగ్ ఉంటాడు కదా, తన బాక్సింగ్ది తన దగ్గరికి వెళ్తాడు. ఇంకా తన దగ్గరికి వెళ్ళి ఫుల్గా కొడతాడనమాట. కొట్టంగానే ఇంకా తనేమంటాడంటే, సరే ఇంకా నీ వైఫ్ జోలికే రాను ప్లీజ్ అని చెప్పేసానంటే, లేదు ఇంకా నీ జిమ్ ఉండదు ఏమో ఉండదు, అలాగే నీ దగ్గర ఒక ఫైటర్ కూడా లేకుండా చేస్తున్నాను నేను అని చెప్పేసి ఇంకా హీరో అంటాడు. ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్తాడు. ఇంకా కట్ చేస్తే హీరో అండ్ అలాగే షిన్నే వీళ్ళిద్దరూ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎవరో తలుపు కొడుతూ ఉంటారు. ఇంకా తలుపు తీస్తే అది ఎవరో కాదు, నాన్సీ వస్తుంది. నాన్సీ వచ్చి ఇంకా వీళ్ళిద్దరిని అయితే విసిగిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని బ్యాడ్ వర్డ్స్ కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా హీరో ఇంకా పిచ్చ కోపం వచ్చి గట్టిగా ఒక్కటి పీకుతుందంటే పీకి ఇంకా తలుపు వేసేస్తుంది. ఇంకా నాన్సీ అయితే వాళ్ళ మదర్కి కాల్ చేసి, నేను ఒక ప్లాన్ చెప్తున్నాను విను, ఈ ప్లాన్ని సక్సెస్ఫుల్గా చేద్దాం. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు షిన్ కానీ నా దగ్గరికి వస్తే చక్కగా హీరో నన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి ఇంకా వాళ్ళ మదర్కి అయితే చెప్తుంది. వాళ్ళ మదర్ కూడా సరే అని చెప్పేసి ఒప్పుకుంటుంది. ఇంకా ఈ స్టెప్ మదర్ అయితే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఇంకా కన్విన్స్ చేస్తుంది అన్నమాట. ఎలాగంటే షిన్ని మాకు ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి. ఇంకా హీరోయిన్కి కోపం వచ్చి ఏమంటుందంటే, నువ్వు నీ కూతుర్నే సొంతం కూతుర్నే బాగా చూసుకొని దానివి, నువ్వు మనవాడిని ఎలా చూసుకుంటావు అమ్మా, నీకు అది అసలు చేత కాదులే, వదిలే ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి,
లేదా నేను మీ మీద కంప్లైంట్ ఇస్తాను అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అనగానే వాళ్ళైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా హీరోయిన్ అయితే షిన్ దగ్గరికి వెళ్ళగానే పక్కనే మన హీరో వచ్చి నుంచుంటాడా. ఇంకా షిన్ అయితే ఎత్తుకో అని చెప్పేసి అంటాడనమాట. ఎత్తుకో అని చెప్పి హీరో అనగానే హీరో ఎత్తుకోగానే రే నువ్వు మమ్మీ నా దగ్గర నుంచి దూరంగా ఉండు లేదా చంపేస్తా అని చెప్పేసి పట్టుకుంటాడనమాట పీక. ఇంకా హీరో ఏమో సరే అని చెప్పి షిన్ వాళ్ళ దగ్గరికి ఇంటికైతే వెళ్తాడు. ఇంకా షిన్ ఏమంటాడంటే నా చేత్తో ప్రేమగా చేసి పెట్టాను, నువ్వు కన్ఫామ్గా తినాలి అని చెప్పేసి ఇంకా తన అనగానే సరే నేను తింటానని చెప్పేసి హీరో ఏమో తినడానికి నోట్లో పెట్టుకుంటాడంటే ఫుల్ కారంగా ఉంటుందన్నమాట. ఇంకా అలా అలా ఫన్నీ మూమెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి వీళ్ళ దాంట్లో. ఆ మూమెంట్స్ అన్నిటిని మన హీరో అయితే ఫేస్ చేస్తూ ఉంటాడు. ఒక కిడ్నాపర్తో అయితే నాన్సీ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అదంతా మన హీరోయిన్ అయితే వినేస్తుంది. ఆ ప్లాన్ అయితే ఫ్లాప్ అవుతుంది. ఇంకా హీరోయిన్ అయితే వైన్ షాప్ని అయితే ఓపెన్ చేస్తుంది. అక్కడికైతే మన హీరోని చీఫ్ గెస్ట్గా అయితే వస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వీళ్ళైతే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు డ్రింక్ చేస్తూ. ఇంకా హీరోయిన్కి ఆ డ్రింక్లోనే కొంచెం డ్రగ్స్ కల్పిస్తారన్నమాట. అదంతా నాన్సీ ప్లాన్. హీరోయిన్ అయితే డ్రగ్ తాగేసి అక్కడి నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంది. ఇంకా ఎవరో ఒక వ్యక్తి వస్తాడు. ఇంకా తన ఎవరో తనకు తెలియదు అనమాట. ఇంకా హీరో ఏమో తెలుసుకొని హీరో అయితే ఆ రూమ్లోకి అయితే వెళ్ళి హీరోయిన్ బ్రాస్లెట్ని చూస్తాడు. ఇంకా హీరోయిన్ అక్కడ ఉందని చెప్పి కన్ఫామ్గా ఎంచుకొని ఇంకా ఈడేమో హీరోయిన్తో నార్మల్గా కాకుండా చాలా తప్పుడుగా చేస్తున్నాడని చెప్పి ఇంకా హీరో ఏమో వాడిని ఫుల్గా కొడతాడనమాట. ఇంకా హీరో ఏమో త్వరగా హీరోయిన్ ఎక్కడుందా అని చెప్పేసి హీరోయిన్ అయితే వెతుకుతాడు. ఇంకా హీరోయిన్ అయితే బెడ్ మీద అయితే పడుకోబెడతాడు. హీరోయిన్ ఏమో హీరోని ఇంకా క్లోజ్గా అయ్యి వీళ్ళిద్దరూ అయితే కొంచెం క్లోజ్గా అయితే రొమాన్స్ చేసుకుంటారు. మార్నింగ్ మన హీరోయిన్ లెగంగానే హీరోని చూస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే ఏంటి అని చెప్పేసి అనుకుని ఇంకా తనకి రాత్రి జరిగింది అయితే గుర్తొస్తుందనమాట. ఇంకా హీరోయిన్ వల్ల ఇదంతా జరిగింది అని చెప్పేసి హీరోయిన్ అయితే ఇంకా ఏం అనలేకపోతుంది. అలాగే హీరోయిన్ చెప్తుంది నన్ను ఎవడో వెనకాల కొట్టాడో అప్పటి నుంచి నాకేం గుర్తులేదు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. షిన్కి అయితే స్కూల్ వదిలిపెట్టంగానే ఇంకా అక్కడికి నాన్సీ అయితే వస్తుంది. ఇంకా షిన్ అనుకుంటాడు ఏంటి అమ్మ ఇంకా రావట్లేదు, తనకేంటి లేట్ అయిందా అని చెప్పేసి. ఇంకా నాన్సీ అయితే అలా నడుచుకుంటూ షిన్ దగ్గరికి అయితే వస్తుంది. వచ్చి మీ మమ్మీ ఈరోజు రాదంట, నువ్వు నాతో రా అని చెప్పేసి అనగానే ఇంకా షిన్ కూడా తన ఒక ప్లాన్ వేసుకుని సరే పద వెళ్దాం అని చెప్పేసి షిన్ కూడా ఒప్పుకుంటాడు. ఇంకా వాళ్ళ టీచర్ అయితే చెప్తుంది ఈవిడ నీకు తెలుసా అంటే తెలుసు, ఈవిడ మా ఆంటీనే అని చెప్పేసి ఇంకా షిన్ అయితే అంటాడు. ఇంకా ఈ టీచర్ అయితే నాన్సీ దగ్గర డీటెయిల్స్ అయితే తీసుకుంటూ ఉంటుంది. ఇంకా షిన్ అయితే సరే అని చెప్పి వీళ్ళిద్దరూ అయితే నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటారు. ఇంకా షిన్ అయితే నాన్సీని అడుగుతారు మా అమ్మ ఎక్కడ ఉంది అని అంటే మీ అమ్మ అయితే లేదు, తన నీ రియల్ మామ్ కాదు, నేనే నీ రియల్ మామ్ అనగానే ఏంటి మా అమ్మ అనేది నాకు ఒకటే ఉంది, తనే నా మదర్, తనే నా రియల్ అయిన మదర్ అని చెప్పేసి పెప్పర్ స్ప్రే కొట్టేసి అక్కడి నుంచి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా నాన్సీ కూడా వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడేదో ఒక గుండు ఉంది, పక్కన బ్యాగ్ ఉంటుంది అనమాట. దీంట్లో ఏమైనా కొంప తీసి పడిపోయాడా అని చెప్పేసి షిన్ అని చెప్పేసానంటే ఇంకా షిన్ అయితే నాన్సీని దాంట్లోకి అయితే తోసేస్తాడు. ఇంకా తోసేసి దీని పేడ వదిలిపోయింది, ఇంకోసారి కానీ మా అమ్మ దగ్గర కానీ నా జోలికి కానీ వస్తే నేను వదిలిపెట్టను అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే బ్యాగ్ తీసుకుని వస్తుంటే అక్కడ హీరో అయితే కార్ వేసుకుని వస్తాడు. ఇంకా కార్ ఎక్కువ అని చెప్పేసానంటే అప్పుడు షిన్ అయితే ఎక్కను అని అనగానే లేదు నేను మీ మమ్మీ ఎక్కించుకురామనింది నువ్వు ఎక్కువ అనగానే సరే అని చెప్పి ఇంకా షిన్ అయితే కార్ ఎక్కుతాడు. హీరోయిన్ అయితే వాళ్ళ స్టెప్ మదర్ దగ్గరికి అయితే వెళ్తుందనమాట. ఇంకా వాళ్ళ స్టెప్ మదర్ అయితే ఏంటి నీ పిల్లోడిని ఇచ్చామంటున్నాం కదా, ఇవ్వచ్చు కదా అని అంటే నీ అంత క్లియర్గా నేను ఉండను, అయినా సరే మీకెందుకు ఇవ్వాలి అని చెప్పేసి మన హీరోయిన్ అయితే వాళ్ళనైతే కొడుతూ ఉంటుంది. లైక్ వాళ్ళ ఫాదర్ కూడా వస్తాడు. ఇంకా వాళ్ళ ఫాదర్ని కూడా గట్టిగా ఒక్కటి పీకుతుందంటే ఇంకా వాడైతే డమ్మని కింద పడతాడు. ఇంకా అక్కడికే నాన్సీ కూడా వస్తుంది. నాన్సీ వచ్చి రాగానే ఇంకా దాని దగ్గర స్మెల్ అయితే భరించుకోలేకపోతుంది మన హీరోయిన్. ఇంకా దాన్ని కూడా ఒక్కటి పీకుతుంది అనమాట. ఎందుకంటే నాన్సీకి కొట్టించుకోకుండా ఉన్న అలవాటు లేదు కదా, సో దట్స్ వై హీరోయిన్ అయితే కొడుతుంది. ఇంకా టైం అయింది నేను వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే ఇంకా వాళ్ళని అయితే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి అయితే హీరో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వీళ్ళిద్దరిని చూస్తుంది.
వీళ్ళిద్దరూ ఫాదర్ అండ్ సన్ వీళ్ళిద్దరు లవ్ని చూసి నాకు కొంచెం వాష్రూమ్ వస్తుంది నేను వెళ్తున్నానని చెప్పేసి వీళ్ళిద్దరిని వదిలేసి పక్కకు వెళ్తుంది అనమాట. వీళ్ళిద్దరికి నిమిషం పడదనమాట. అక్కడికి మన హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ ఏమో దెబ్బ తగిలింది తన చేతికి అని చెప్పేసి ఇంకా ఆయిల్మెంట్ రాద్దామని చెప్పేసి హీరో అనుకుని తన్ని తీసుకువెళ్తుంటే, లేదు మా నేను రాస్తానని చెప్పేసి లేదు నేను రాస్తాను రా అని చెప్పేసి వీళ్ళిద్దరూ అయితే తన్ని లాగేస్తూ ఉంటారు. ఇక హీరోయిన్ అయితే మీ ఇద్దరు రాయద్దు, నాకు నేనే రాసుకుంటా, నాకు చేతులు దేవుడిచ్చాడు కదా ఆపేంట్రా బాబు అని చెప్పేసి ఇక హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా అంటాడు ఇంకా టైం అయింది నువ్వు మీ ఇంటికి వెళ్ళు అని చెప్పేసి హీరోని అనగానే హీరో అంటాడు లేదు లేదు బయట చూడు ఎంత వెదర్ బాగాలేదు అనగానే వెదర్ బాగానే ఉంది కదా అనగానే లేదు చూడు వాన పడుతుంది అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు బయట నిజంగానే వాన పడుతుంది. ఎందుకంటే హీరో వాళ్ళ అసిస్టెంట్కి అయితే చెప్పుంటాడు అనమాట ఇలాగ రెయిన్ అన్నీ చేస్తూ ఉండని చెప్పేసి ఇటు చాలా బాగా ఎఫెక్ట్లు అయితే పెడుతూ ఉంటాడు. ఇంకా అంటాడు నువ్వు ట్రిక్స్ ప్లే చేయకు, మా అమ్మ దగ్గర నువ్వు చాలా ట్రిక్స్ ప్లే చేస్తున్నావు చెప్తున్నా, అమ్మ ఈరోజు నేను నీతోనే పడుకుంటా అని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరోయిన్ అయితే అంటుంది కిండర్ గార్డెన్ నుంచి వచ్చిన కిడ్స్ చాలా బ్రేవ్ అనమాట, చాలా టాలెంటెడ్ అంట, వాళ్ళు ఒంటరిగానే పడుకుంటారంట అని చెప్పేసి అనగానే నేను బ్రేవే నేను ఒంటరిగానే పడుకుంటానని చెప్పేసి ఇంకా అయితే బాత్రూమ్ దగ్గర చూపిస్తారు. హీరో హీరోయిన్ వీళ్ళిద్దరూ అలా చూసుకుని కిస్ చేసుకునే టైంలో అక్కడికి ఎవరు ఎంట్రీ ఇస్తారు మనకు తెలిసిందే కదా, ఇస్తాడనమాట. ఇచ్చి అమ్మా ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి అడుగుతాడు. అడగంగానే ఏం లేదురా అని అంటే అప్పుడు అంటాడు అమ్మా నాకు తెలిసే అందుకని నేను బయటకు వచ్చాను, నేను చూశాను మీ ఇద్దరు ఇలా చేస్తున్నాను నాకు తెలుసు అని చెప్పేసి ఇంకా అయితే అంటాడు. ఇంకా హీరో అయితే భుజాల మీద వేసుకొని అయితే తీసుకువెళ్ళి తన బెడ్ మీద అయితే పుడకపెడతాడు. పుడకపెట్టి నువ్వేం కంగారు పడక్కలా మీ మమ్మీని నేను చూసుకుంటాలి ఎందుకు అలా ఫీల్ అయిపోతున్నావు అని చెప్పేసి అనగానే అయితే అంత సీన్ లేదమ్మా మా మమ్మీ నేను చూసుకోగలను నువ్వేం చూడక్కర్లేదా అని చెప్పేసి అయితే అంటాడు. మార్నింగ్ హీరోయిన్కి అయితే నాన్సీ ఫోన్ చేసి నీ వల్ల ఇప్పుడు చాలా మంది అప్పులలో అయితే వచ్చేసి ఇంట్లో సామాన్లన్నీ తీసుకువెళ్ళిపోతున్నారే చెప్పానంటే హీరోయిన్ ఏమో అదంతా విని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. పాపం ఇలా పేరెంట్స్ అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు ముగ్గురు. ఇంకా హీరోయిన్కి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసి అక్కడి నుంచి అయితే వెళ్తాడన్నమాట హీరో. ఆ బ్రేక్ఫాస్ట్ని చూసి హీరోయిన్ అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోయిన్ స్టెప్ పేరెంట్స్ని చూపిస్తారు. వీళ్ళిద్దరూ అయితే అందరినీ మనీ అడుక్కుంటుంటారు. బట్ ఎవరు అయితే మనీ వేయరు. పాపం వీడి పరిస్థితి అయితే ఎవరికి రాకూడదు అనమాట. ఇంకా హీరో అయితే దగ్గరికి వెళ్తాడు. ఇంకా వీళ్ళందరూ కొంచెం హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ అయితే తన హీరోల ఇంటికి షిఫ్ట్ అవుదాం అని చెప్పేసి అదంతా చెప్తూ ఉంటుంది. హీరో కూడా సరే నువ్వేమంటే అదే నువ్వేది చెప్తే ఓకే అని చెప్పేసి అంటారు. వీళ్ళిద్దరూ అయితే ఒక పార్టీకి అయితే వెళ్తారన్నమాట. అక్కడ నాన్సీ అయితే ఉంటుంది. ఇంకా నాన్సీ అయితే మన హీరోయిన్ చూస్తుంది. హీరోయిన్ అయితే కొంచెం డిస్రెస్పెక్టెడ్గా మాట్లాడుతుంది. బట్ హీరోయిన్ అయితే అదంతా కాకుండా వదిలేస్తుంది. కానీ హీరో వచ్చేసరికి ఇంకా నాన్సీ అయితే ఇంకా మొదలు పెడుతుంది. ఇంకా అదంతా చూసి హీరోయిన్ కోపం వచ్చి గట్టిగా తిట్టేసి అక్కడి నుంచి అయితే వీళ్ళిద్దరు అయితే కారులో కూర్చుంటారు. ఇంకా తో హీరో అంటాడు నీకు నేను 2 ఛాన్సెస్ ఇస్తున్నా, ఒకటి మా ఫ్యామిలీతో కలిసిపోయి మాతో షిఫ్ట్ అయిపో, లేదా మా దగ్గర ఒక గెస్ట్ రూమ్ ఉంది దాంట్లో నువ్వు ఉండాలి, రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ చేసుకో అని చెప్పేసి ఇంకా హీరో అంటాడు. ఇంకా కూడా ఇంకా వాటిని థింక్ చేస్తూ ఉంటాడు. చేస్తే నాన్సీని చూపిస్తారు. నాన్సీ అయితే దానికి మైండ్ పోయినట్టుంది. దట్స్ వై ఇంకా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం అన్ని పడేసి అదంతా చెత్తగా చేసేస్తుంది అనమాట నాన్సీ. హీరో అయితే షిన్ని తీసుకెళ్తాడనమాట. ఎక్కడికంటే తన ఇంటికి తీసుకెళ్తాడు. ఎందుకంటే ఒప్పుకుంటాడు మీ ఫ్యామిలీలో నేను కలుస్తానని చెప్పేసి. అయితే వాళ్ళ ఇల్లుని చూపిస్తానికైతే తీసుకువెళ్తాడు. మొత్తం అసలు అక్కడ ఉన్న అవన్నీ చూసి అయితే చాలా షాక్ అవుతాడు. ఇంకా అక్కడికి నాన్సీ అయితే వస్తుంది. నాన్సీని చూసి ఇంకా అయితే ఫుల్ కోపం వస్తుందన్నమాట. ఇంకా కోపం వచ్చేసి ఇంకా నాన్సీని కొట్టేద్దాం అన్న టైప్లోనే ఉంటాడు ఇంకా నాన్సీ ఎందుకులే బ్రో అని చెప్పేసి అక్కడి నుంచి అయితే అయితే కిడ్నాప్ చేస్తారనమాట. ఎవరంటే హీరోయిన్ వాళ్ళ స్టెప్ మదర్. ఇంకా తనైతే టార్చర్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ అక్కడికి వచ్చే లోపల అయితే తోసేస్తుంది నాన్సీ. తన గురించి హీరో అయితే దూకుతాడనమాట. ఇంకా త్వరగా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. ఇంకా హీరో ఏమో చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. బట్ అక్కడ హీరోకి చెప్తారన్నమాట ఏం అవ్వలేదని చెప్పేసి. ఇంకా హీరో అయితే ఇక్కడ వాళ్ళ స్టెప్ మదర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళనైతే చెట్టుకు కట్టేశారన్నమాట. చెట్టుకు కట్టేయగానే అక్కడికి పోలీసులు అయితే వస్తారు. వాళ్ళనైతే తీసుకువెళ్తారు జైలుకి. ఇంకా హీరో ఏమో తో క్లోజ్ అయిపోతాడు. కూడా హీరోతో అయితే క్లోజ్ అయిపోతాడు. హీరో కూడా హీరోయిన్ని ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతాడు. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్తుంది. ఇంకా వీలైతే మ్యారేజ్కి అయితే ఇంకా
ఫిక్స్ అవుతారన్నమాట. ఇంక మ్యారేజ్ అయితే వీళ్ళిద్దరికి జరిగిద్ది. గైస్ నేను ఈ మధ్యన వీడియోస్ అయితే పెట్టట్లేదు కదా! వీడియోస్ పెట్టి 1 మంత్ అవుతుంది. ఎందుకంటే నాకు కొంచెం బిజీ వల్ల నేను పెట్టలేకపోతున్నాను. బట్ నేను ట్రై చేస్తున్నానన్నమాట. వీడియోస్ పెడదాం అని చెప్పేసి. ఈవెన్ నేను చెప్తున్నప్పుడు కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో సౌండ్స్ కూడా వస్తున్నాయి కదా! సో, ప్లీజ్ ఏమనుకోకుండా వీడియోని ఫుల్ చూడండి. ప్లీజ్. సో, మొత్తానికి చెప్పేదేంటంటే నా వీడియోస్ కానీ, నా వాయిస్ గానీ నచ్చితే ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్, ఒక్క షేర్ చెయ్యొచ్చు కదబ్బా! ఏమైపోతది? నేను వీడియోస్ పెడతానికైతే ట్రై చేస్తాను. వీడియోస్ పెట్టలేదని చెప్పి ఏమనుకోకండి. వీడియోస్ సారీ డ్రామాస్. ఓకే. బాయ్ గైస్.